హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియాంక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఈ సపోర్ట్ చేస్తున్నందుకు. నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేస్తే ఈ విధంగానే సపోర్ట్ చేయండి. నేను కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాను టైం స్పెండ్ చేసి. సో ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ మీకోసం నేను చేస్తూ ఉంటాను. ఈరోజు మీరు ఆల్రెడీ తమిళ చూస్తారు కదా. ఈరోజు అయితే జాబ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పబోతున్నాను. అది ఏంది, ఏం కథ, మరి ఎక్కడ ఏందనే ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మన వీడియోకి వెళ్ళే ముందు అయితే స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి, మీ గ్రూపులలో కానీ మీ సర్కిల్లో కానీ. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా ఉంటే అలా యూజ్ అవుతుంది. ఎవరైనా ఈ జాబ్కి ఇలాంటి జాబ్కి అప్లై చేస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి నాకు. నేను అప్లై చేసుకున్నాను ఈ జాబ్ కోసం, లేదంటే జాబ్ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానీ కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మనం డైరెక్ట్ గో టు వీడియో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోదాం. సరే, చూడొచ్చు మనకి ఈరోజు మీరు తమిళ చూసారు కదా. ఎంజియు నల్గొండ రిక్రూట్మెంట్ 2024 మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు కేవలం ఇంటర్వ్యూ ద్వారా. మనకైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉంది కదా నల్గొండలో. చాలా మాత్రం కేవలం మనకి ఇంటర్వ్యూ ద్వారానే టీచింగ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయట. మరి అవన్నీ ఏం కథ, ఏ విధంగా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 14 పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 2024-25 సంవత్సరం కంటే 24-25 సంవత్సరానికి తీసుకోనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28 లోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే 14 అయితే పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు అయితే రికమెండ్ చేసుకుంటుంది. ఈ 2024-25 విద్యా సంవత్సరానికి మాత్రమే. అర్హులైన అభ్యర్థుల నుంచి డిసెంబర్ 28 లోపు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. 28 లోపు అప్లికేషన్ చేసుకోవాలి. లాస్ట్ అదే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 14 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆన్లైన్ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్లో పంపాల్సి ఉంటుంది. మొత్తం అయితే 14 అయితే ఉన్నాయి పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్. ఇది 24-25 సంవత్సరానికి మాత్రమే. ఇది టోటల్గా నోటిఫికేషన్లు ఇచ్చారంట. 14 పోస్టులు ఏమేమి ఉన్నాయి కదా. ఏం చేయాలంటే మీకు ఈ సంబంధించిన వెబ్సైట్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఫర్దర్గా మూవ్ అవ్వండి. ఆన్లైన్లో మనకు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిల్ చేసి ఆఫ్లైన్లో అంటే పోస్ట్ ద్వారా పంపొచ్చు, లేదంటే డైరెక్ట్ పోయి కూడా ఇవ్వచ్చు. దానికి సంబంధించిన నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటిగా. ఇప్పుడు పార్ట్ టైం గెస్ట్ ఫ్యాకల్టీ పోస్ట్ అనమాట. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28లోగా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఆన్లైన్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి అడిగారు అవన్నీ దానికి అటాచ్మెంట్ చేసి, ఒకవేళ వీలుంటే మీరు పోస్ట్ చేయండి, లేదంటే డైరెక్ట్ పోయి ఇచ్చేస్తా అంటే డైరెక్ట్ పోయి కూడా ఇచ్చుకోవచ్చు. దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తున్నాను. https://mguniversity.ac.in/ ఇది ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెళ్ళి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెచ్చుకోవచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫుల్గా చూసి మీరు అప్లై చేసుకోండి. ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉన్నాయి, ఏమేమి జాబ్స్ ఉన్నాయి. పూర్తి చేసిన దరఖాస్తులను ది రిజిస్ట్రార్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఎల్లారెడ్డిగూడ, నల్గొండ 50825 కోడ్కి పంపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఈ అడ్రస్ కూడా ఇచ్చారు మనకు. ఈ అడ్రస్కి మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆఫ్లైన్లో ఈ అడ్రస్కి మీరు పంపించాలి. లేదు పోయి డైరెక్ట్ పోయి ఇచ్చినా పర్లేదు. ఇన్ఫర్మేషన్ ఇంకోటి ఏం చెప్తున్నాను అంటే, వివరాలు సరిగా లేకుంటే దరఖాస్తును పరిగణలోకి తీసుకోమని నోటిఫికేషన్లో స్పష్టం చేస్తారు. ఒకసారి అయితే మీరు నోటిఫికేషన్ ఫుల్గా చదవండి, మీకు అర్థమైపోతుంది అందులో ఏమి ఇచ్చారు, ఏం కథ, ఎలా అప్లై చేయాలి, ఏమేమి పెట్టాలని. దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలకు ఇస్తారు. సో ఓన్లీ మనకు మెరిట్ ఉన్నట్టుంది. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత దాన్ని స్కూటీ చేస్తారు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారంట. మంచి ఛాన్స్, మిస్ అవ్వకండి. మీ అందరికి ఆల్ ది బెస్ట్. కంపల్సరీ అప్లై చేసుకోండి. అకాడమిక్ క్వాలిఫికేషన్ వెయిటేజ్ కూడా ఇస్తారంట. బెస్ట్ అనమాట. అకాడమిక్ క్వాలిఫికేషన్ కూడా వెయిటేజ్ ఇస్తారంట. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పీజీతో పాటు నెట్ లేదా సెట్ లేదా స్లెట్ పిహెచ్డి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మనకు పీజీతో పాటు నెట్ అని ఉండాలి, లేదంటే సెట్ ఉండాలి, లేదంటే స్లెట్ ఉండాలి, లేదంటే పిహెచ్డి ఉత్తీర్ణత. ఇది ఏదో ఒకటి కంపల్సరీ ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. పీజీతో పాటు ఎంతైనా వాళ్ళను పరిగణలోకి తీసుకుంటారట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకు పోస్టుల ఖాళీలు ఏమేమి ఉంది. ఎంఏ సైకాలజీ 3 పోస్టులు ఉన్నాయి. ఎంఏ ఎకనామిక్స్ ఒక పోస్ట్ ఉంది. ఎంఏ ఇంగ్లీష్ 2 ఖాళీలు ఉన్నాయి. ఎంఏ హిస్టరీ అండ్ టూరిజం ఒక పోస్ట్ ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 3 పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ జనరల్ ఒక పోస్ట్ ఉంది. ఎంబీఏ టీటీఎం 2 ఖాళీలు ఉన్నాయి. ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ 1 ఒక పోస్ట్ ఉంది. ఈ పోస్టుల ఖాళీలో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గుర్తుపెట్టుకోండి, ఈ పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. మీకు నచ్చితే ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ అప్లై చేసుకోండి దీనికి.
సో ఆల్ ది బెస్ట్ అనమాట. చెప్పాను కదా, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఫామ్ ఫిల్ చేసి ఆఫ్లైన్లో మీకు సెండ్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పీజీతో పాటు నెట్ లేదా సెట్ లేదా స్లెట్ పిహెచ్డి ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. December 28 లాస్ట్ డేట్. అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.